Hello everyone, welcome back to our YouTube channel Max Magnet. ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ కి సంబంధించి టోటల్ గా వన్ షాట్ వీడియో అనేది మనం అప్లోడ్ చేస్తున్నాం. సో ఈ వీడియోలో మీకు కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే క్లాస్ నోట్స్ అండ్ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నిన్న మనం ఎస్టర్డే సూపర్ 50 అనే బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఆ బ్యాచ్ లో డే 1 సర్కిల్స్ అనే వన్ షాట్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఇచ్చిన రెస్పాన్స్ I was very happy with that. And ఈ రోజు మనం డే 2 ఓకే సెకండ్ డే మనం ఇంటిగ్రేషన్ అనే వీడియో డిస్కస్ చేస్తున్నాం. ఇందులో మీకు 2017 టు 2022 వరకు అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇక్కడ డిస్కస్ చేద్దాం టాపిక్ వైజ్గా. అలాగే 2023కి సంబంధించిన అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి అక్కడ అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ చాప్టర్ ఫస్ట్. సో ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న కొటేషన్ చూడండి. ఈ కొటేషన్లో ఇక్కడ ఓకే, అవర్ గ్రేటెస్ట్ వీక్నెస్ లైస్ ఇన్ గివింగ్ అప్. అంటే మన గ్రేటెస్ట్ వీక్నెస్ ఏంటంటే గివింగ్ అప్, అంటే ఏదైనా పని స్టార్ట్ చేసి వదిలేయడం. ఓకే, ద మోస్ట్ సర్టైన్ వే టు సక్సీడ్ ఈజ్ ఆల్వేస్ టు ట్రై జస్ట్ వన్ మోర్ టైం. అంటే సక్సీడ్ కావాలంటే మనం ఏం చేయాలంటే జస్ట్ వన్ మోర్ టైం, ఇంకొకసారి ట్రై చేయాలంట. ఎన్నిసార్లు అయితే మనం ఓడిపోతామో ఇంకొకసారి ట్రై చేస్తే సక్సీడ్ అవుతామని థామస్ ఆల్వా ఎడిసన్ చెప్తాడు. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ట్రయింగ్. ఓకే, మనం ఒకసారి చేసి స్టాప్ చేసేయకూడదు, కంటిన్యూస్గా మనం ట్రై చేస్తూ ఉంటే సక్సెస్ అనేది ఒకరోజు వస్తుంది డెఫినెట్గా. ఓకే, సో లెట్ us స్టార్ట్ అవర్ చాప్టర్. సో ఇక్కడ మనం చూడండి ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో సో ఫస్ట్ మనకు యాంటీ డెరివేటివ్ అంటే ఏంటో తెలియాలి. సో లెట్ ఎఫ్ బి ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ అన్ ఇంటర్వెల్. ఓకే, ఐ అనే ఇంటర్వెల్ మీద ఒక ఎఫ్ అనే ఫంక్షన్ ఉందనుకోండి. ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ ఎఫ్, అంటే అక్కడ ఇంకొక ఫంక్షన్ ఎఫ్ ఉందనుకోండి ఆన్ ఐ సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఎఫ్ డాష్ ఎక్స్ అంటే దీని యొక్క డెరివేటివ్. ఒక ఫంక్షన్ని డెరివేటివ్ చేస్తే ఇంకొక వాల్యూ వచ్చింది అనుకోండి ఎఫ్ ఆఫ్ ఎక్స్, దెన్ ఫంక్షన్ ఎఫ్ డాష్ ఏమంటామంటే ఎఫ్ ఈజ్ కాల్డ్ యాంటీ డెరివేటివ్ అంటాం. ఓకేనా, సో ఇది యాంటీ డెరివేటివ్ అవుతుంది, ఎఫ్ అనేది దాని యొక్క డెరివేటివ్ అవుతుంది. ఓకే, నౌ హియర్ ఎఫ్ ఈజ్ హియర్ ఐ ఈజ్ ఏ కామా బి, అంటే ఇక్కడ ఇంటర్వల్ ఏముంది ఏ నుంచి బి వరకు ఉంది, ఓపెన్ ఇంటర్వల్. నౌ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ నో సచ్ వాల్యూ ఆన్ ఐ, అంటే ఐలో మనకు ఏ వాల్యూ లేనప్పుడు దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ నో యాంటీ డెరివేటివ్. ఓకే, మనం డెరివేటివ్ చేస్తాం, యాంటీ డెరివేటివ్ని ఏమంటామంటే మనం ఇంటిగ్రేషన్ అని చెప్తాం. ఓకే, నా ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనం ఏం చెప్తాం 2x అని రాస్తాం. ఓకే, అదే 2xకి ఇంటిగ్రేషన్ చేస్తే ఓకే 2xకి ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, సో ఇది డెరివేటివ్ అంటాం, ఇది యాంటీ డెరివేటివ్ అంటాం. ఇంటిగ్రేషన్ ఈజ్ నథింగ్ బట్ యాంటీ డెరివేటివ్. ఓకేనా, యాంటీ డెరివేటివ్ అంటే డెరివేటివ్స్ని రివర్స్ ప్రాసెస్ ఏమంటాం ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ ఇండెఫినెట్ ఇంటిగ్రల్ యొక్క డెఫినేషన్ కంప్లీట్గా ఇచ్చాము ఇక్కడ మనం. ఓకేనా, సో ఇదంతా మీరు ఒకసారి చదవండి. ఇక్కడ మనకు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఒక కాన్స్టాంట్ ప్లస్ సి అనేది ఆల్వేజ్ వస్తుంది. ఓకే, ప్లస్ సి అనేది రాస్తాం, ఇది ప్లస్ సి అనేది ఆర్బిటరీ కాన్స్టాంట్ ఇక్కడ. ఓకే, ఆల్వేజ్ ఒక కాన్స్టాంట్ వాల్యూ మనకు పక్కన ఉంటుంది. సో ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఏం రాస్తాం కాస్ ఎక్స్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్. సో ఇది డెరివేటివ్, ఇది దాని యొక్క యాంటీ డెరివేటివ్. ఇక్కడ మనం ఇంటిగ్రల్ సైన్ అనేది ఇలా రాస్తాం, ఎలాంగేటెడ్ ఎస్ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాసాం అనుకోండి. సో ఈ సింబల్ని ఏమంటామంటే ఎలాంగేటెడ్ ఎస్ అంటాం. ఇంటిగ్రల్ సైన్ ఇది, ఇంటిగ్రల్ని మనం ఇలా ఎలాంగేటెడ్ ఎస్తో డినోట్ చేస్తాం. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఏమంటామంటే ఇంటిగ్రేండ్ అంటాం. ఓకే, ఇంటిగ్రేండ్. అండ్ ఇక్కడ లోపల ఉన్న ఏమంటామంటే వేరియబుల్ అంటాం. ఓకే, లోపల ఉన్న ఫంక్షన్ లోపల ఉన్న వాల్యూని ఏమంటాం వేరియబుల్ అంటాం. సో దిస్ ఈజ్ ఇంటిగ్రేండ్. సో ఇవన్నీ చిన్న చిన్న బేసిక్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్ ఆఫ్ సమ్ ఎలిమెంటరీ ఫంక్షన్స్. ఓకే, కొన్ని ఫంక్షన్స్ యొక్క ఎలిమెంటరీ ఫంక్షన్స్ యొక్క మనం ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్ ఏమవుతాయో డైరెక్ట్ రిజల్ట్స్ ఇక్కడ రాసాం ఫార్ములాస్ రూపంలో. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం రాస్తాం ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాం. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, అంటే దీని యొక్క డెరివేటివ్ ఇది అవుతే యాంటీ డెరివేటివ్ దాని యొక్క ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అంటే డిఫరెన్సియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆర్ రివర్స్ ప్రాసెస్ అని ఇక్కడ మనం రెండు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాం. నౌ ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఈ వీడియో అయిపోయిన తర్వాత. ఓకే, సో ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుపెట్టుకుంటే మనకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీ అవుతాయి.
ఓకే, సో కంప్లీట్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ఫార్ములే. మీరు క్వశ్చన్ని చదివి ఫార్ములాని ఐడెంటిఫై చేయడం వస్తే ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నా ఫస్ట్ ఫార్ములా వెరీ బేసిక్ ఫార్ములా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఉంటే మనం ఎలా రాస్తాం, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ప్లస్ సి అని రాస్తాం. ఓకే, నా ఇంటిగ్రల్ 1 ఉన్నప్పుడు దాని వాల్యూ ఎక్స్ రాస్తాం, ఇంటిగ్రల్ 2 ఉంటే 2x రాస్తాం ప్లస్ సి, ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ అంటే 2 రూట్ ఎక్స్, మోడ్ ఎక్స్ బై ఎక్స్ ఉంటే మోడ్ ఎక్స్ ప్లస్ సి, ఈ పవర్ ఎక్స్ ఉంటే ఈ పవర్ ఎక్స్, ఏ పవర్ ఎక్స్ ఉంటే ఏ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ, 1 బై ఎక్స్కి లాగ్ ఎక్స్, సైన్ ఎక్స్ ఉంటే మైనస్ కాస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ కాస్ ఎక్స్కి సైన్ ఎక్స్ రాస్తాం, సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే టాన్ ఎక్స్, కోసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ కాట్ ఎక్స్. ఓకే, ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది, ఇంటిగ్రల్ కోసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అంటే మైనస్ కోసీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇవి ఇన్వర్స్ ఫంక్షన్స్. ఇంటిగ్రల్ 1 డివైడెడ్ బై రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్, మైనస్ పెడితే కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ అలాగే 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్. సో ఇవన్నీ మీరు ఫార్ములాస్ రూపంలో నేర్చుకోవాలి ఇవి. ఓకే, సో టోటల్గా మనకు 28 ఉన్నాయి. ఇవి ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 28 కూడా మీరు ఖచ్చితంగా మైండ్లో ఉండాలి. ఏ ఫార్ములా అడిగినా మీరు ఐడెంటిఫై చేయడం రావాలి. ఓకే, కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా ఈ ఫార్ములాస్ మీదే ఉన్నాయి ఏపీ అండ్ తెలంగాణ ఎంసెట్లో 1 or 2 క్వశ్చన్స్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆల్జిబ్రాయిక్ ప్రాపర్టీస్. ఓకే, సో ఆల్జిబ్రాయిక్ ప్రాపర్టీస్ చూడండి ఇక్కడ. సో 2 ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, జీ అనేది ఒక ఫంక్షన్ ఉన్నాయి ఆన్ ఇంటర్వెల్ ఐ అండ్ కే కామ్ ఐఎల్బిఏ కాన్స్టాంట్స్ అనుకోండి. అప్పుడు మనము ఇంటిగ్రల్ ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ చేస్తే ఏమొస్తుందో సేమ్ వాల్యూ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ చేస్తే వస్తుంది. అంటే 2 ఫంక్షన్స్ని సమ్ చేస్తున్నప్పుడు వాటిని మనం స్ప్లిట్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేసినా లేదా కంబైన్డ్గా ఇంటిగ్రేషన్ చేసినా రెండింటి వాల్యూ సేమ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ చేసిన, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ చేసినా రెండు ఒకటే. నెక్స్ట్ ఒక కాన్స్టెంట్ మల్టిప్లై చేస్తున్నాం, కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేసినా లేదా కే బయటికి తీసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ చేసినా సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇచ్చాం, దీన్ని ఏమంటామంటే లీనియర్ ప్రాపర్టీ అంటాం. సో ఇక్కడ కే బయటికి తీసుకొని కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, తర్వాత ఎల్ బయటికి తీసుకొని ఎల్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్. ఓకే, ఇక్కడ లాస్ట్ ప్లస్ సి రాస్తాం. ఓకే, నౌ ఇది మనకు ఆల్జిబ్రాయిక్ ప్రాపర్టీస్. నెక్స్ట్ మనం ఇంటిగ్రేషన్ అనేది ఎన్ని మెథడ్స్లో చేస్తాం. ఓకే, సో మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి యూస్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందనుకోండి, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనకు 2-3 మెథడ్స్ ఉన్నాయి. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఉంది, ఫార్ములా మెథడ్ ఉంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంది. ఓకే, కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఉంది. అలాగే సేమ్ ఇంటిగ్రేషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కూడా మనకు మెథడ్స్ ఉన్నాయి. ఓకే, క్వశ్చన్ని బట్టి మనం మెథడ్స్ మారుస్తూ ఉంటాం. ఓకే, ఫస్ట్ మెథడ్ ఈస్ ఇంటిగ్రేషన్ బై సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. ఓకేనా, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మనకు ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ నుంచే మనం సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై మెథడ్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా మనం కొన్నిసార్లు యూస్ చేస్తాం ప్రాబ్లమ్స్లో. ఓకే, ఏ వాల్యూ కనుక్కోండి, బి వాల్యూ కనుక్కోండి అన్నప్పుడు. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ అంటే మనం ఒక ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ 2 ఫంక్షన్స్ ఇలా ఇచ్చినప్పుడు సపరేట్గా ఓకే బై పార్ట్స్ మెథడ్ యూస్ చేస్తాం. ఓకే, హైలైట్ అనే ఫార్ములా యూస్ చేసి ఒక హైలైట్ ఫార్ములా మనం రాసుకొని ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని రాస్తాం, లేదా ఇంటిగ్రల్ యూవీ డిఎక్స్ ఫార్ములా కూడా యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై సక్సెసివ్ రిడక్షన్. ఓకే, సక్సెసివ్గా మనము వాల్యూస్ని రిడక్షన్ చేసుకుంటూ వెళ్ళి ఇది కనుక్కుంటాం. దీన్ని రిడక్షన్ ఫార్ములా అని కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇవి సో ఇవి టోటల్గా మనకు 4 మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి. సో 4 మెథడ్స్ యూస్ చేసి మనము ఏ ప్రాబ్లమ్నైనా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఈ 4 మెథడ్స్ మీకు పర్ఫెక్ట్గా తెలిస్తే ఏది ఎప్పుడు యూజ్ చేయాలని ఏ ప్రాబ్లమ్ని అయినా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, రెండోది పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్. ఓకే, థర్డ్ వన్ ఈజ్ బై పార్ట్స్ మెథడ్, ఫోర్త్ వన్ ఈజ్ సక్సెసివ్ రిడక్షన్ మెథడ్. ఓకేనా, సో ఈ 4 మెథడ్స్ అనేవి మనం ప్రాబ్లమ్స్లో ఎలా చేస్తామో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా నేర్చుకుందాం. నెక్స్ట్ కొన్ని స్టాండర్డ్ రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఇంటిగ్రల్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ డిఎక్స్ క్వశ్చన్ ఈ ఫామ్లో ఇస్తే మనం దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ ఒకే ఒక స్టెప్లో ఎలా రాస్తామంటే 1/a ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సో ఈ ఫార్ములా డైరెక్ట్ దీని ఫార్ములానే. ఇంతకుముందు ఏం రాసాం, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి అని రాసాం. సేమ్ ఇదే ఫార్ములాలో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏమి ఇచ్చామంటే ఏఎక్స్ ప్లస్ బి ఇచ్చాం. ఓకే, ఏఎక్స్ ప్లస్ బి. సో ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉంటుందో ఏ, దాన్ని మళ్ళీ ఇక్కడ డివైడ్ చేస్తాం 1/a అని. ఓకేనా, సో ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఉంటే 1/2 అని రాసుకుంటాం.
ఇక్కడ కూడా సేమ్ అంతే. ఈ ఫార్ములా ఇంటిగ్రల్ 1/x అంటే log x రాస్తాం, సేమ్ అదే ఫార్ములా ఇక్కడ రిపీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1/√x అంటే 2√x రాస్తాం, సేమ్ ఫార్ములా ఇక్కడ. సో e పవర్ ax ప్లస్ బి అంటే 1/a e పవర్ ax ప్లస్ బి. ఓకే, ఇవి స్టాండర్డ్ ఫార్ములాస్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఫస్ట్లో చెప్పిన ఫార్ములాస్కి రిలేటెడ్ ఇవి. అక్కడ ఒక ఫంక్షన్ వస్తుంది, ఇక్కడ 2-3 కంబైన్డ్గా వస్తాయి. ఓకేనా, సేమ్ అవే ఇక్కడ యూస్ చేస్తాం. ఇక్కడ ఏమంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైనా టర్మ్ ఉంటే, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైనా కోఎఫిషియంట్ ఉన్నప్పుడు ఆ కోఎఫిషియంట్తో మనం ఇక్కడ డివైడ్ చేస్తాం 1/a 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 అని. ఓకేనా, నెక్స్ట్ ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంటిగ్రల్ f'(x/√f(x) అంటే 2√f(x) రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ f(x) హోల్ పవర్ n ఇంటూ f'(x) ఉన్నప్పుడు f(x) n+1/n+1 c. సో ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్, మనకు ఎక్కువసార్లు యూస్ చేస్తాం మనం. ఇంటిగ్రల్ f(x)/f(x) ఉన్నప్పుడు log mod f(x) ప్లస్ c. ఓకే, ఇంటిగ్రల్ f'(x)/f(x) అంటే పైన డిఫరెన్సియేషన్ ఉంది, కింద ఏదైతే ఫంక్షన్ ఉందో దాని యొక్క డిఫరెన్సియేషన్ పైన ఉంటే మనం డైరెక్ట్గా క్వశ్చన్ ఎలా రాస్తాం అంటే log mod f(x) ప్లస్ c రాస్తాం. అంటే log మాడ్యులస్ ఆఫ్ కింద ఉన్న ఫంక్షన్ ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ రాస్తాం. ఓకే, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ రిజల్ట్స్ చూడండి. ఇక్కడ ఇంటిగ్రల్ tan x అంటే log mod secant x ప్లస్ c, ఇంటిగ్రల్ cot x అంటే log mod sin x ప్లస్ c, secant x అంటే log mod secant x ప్లస్ tan x. సో ఈ cosecant x మనం ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తాం ఇది. ఓకే, సో అన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే మనం ప్రతి ఒక్క ప్రాబ్లంలో ఏదో ఒక ఫామ్ అనేది యూస్ చేస్తూనే వస్తాం. ఓకే, నౌ నెక్స్ట్ వన్, ఇక్కడ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ ఉన్నాయి. ఇవి టోటల్గా 9 ఉంటాయి, ఇవి స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. సో ఈ 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ అనేవి మీకు గుర్తుండాలి. వీటి మీద కూడా మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్లో రావడం జరిగింది. ఓకే, సో టోటల్గా 9 స్టాండర్డ్ రిజల్ట్స్ ఉన్నాయి ఇవి. ఈ 9 కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంటిగ్రల్ 1/x² + a² ఫామ్లో క్వశ్చన్ ఇస్తే మనం ఈ ఫామ్లోకి మారుస్తాం, 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ c. నెక్స్ట్ 1/a² - x² ఇస్తే 1/2a log మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ x/a - x ప్లస్ c. ఓకే, నెక్స్ట్ ఇది కూడా రిలేటెడ్. ఇక్కడ a² - x², ఇక్కడ x² - a². ఇది 4th, నెక్స్ట్ 5th 6th, టోటల్గా 9 ఉన్నాయి ఇవి. ఇవన్నీ మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం, అక్కడ నుంచి మీరు ఓకే నీట్గా ఇవి కూర్చొని ఒక 1 or 2 hours కూర్చుంటే ఇవి నేర్చుకోవచ్చు అని. ఓకే, నౌ ఈ టోటల్ 9 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ వెరీ ఇంపార్టెంట్, యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దీస్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో బై పార్ట్స్ మెథడ్ ఎలా చేస్తాం? సో క్వశ్చన్ అనేది ఈ ఫామ్లో ఇచ్చినప్పుడు ఇంటిగ్రల్ f(x) ఇంటూ g(x) dx 2 ఫంక్షన్స్ ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా యూస్ చేస్తాం, f(x) ఓకే ఇంటిగ్రల్ g(x) dx మైనస్ ఇంటిగ్రల్ f'(x) ఇంటిగ్రల్ g(x) dx ప్లస్ c. దీన్ని యూవీ మెథడ్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, f(x)ని u అనుకోండి, g(x)ని v అనుకోండి. అప్పుడు ఎలా రాస్తాం? u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. ఓకే, సో ఇక్కడ ఉన్న ఫంక్షన్ u బయట రాయాలి, లోపల vకి ఇంటిగ్రేషన్ చేయాలి, మైనస్ ఇంటిగ్రల్ రాసుకొని యూకి డిఫరెన్సియేషన్, మళ్ళీ vకి ఇంటిగ్రేషన్ dx చేస్తాం. ఓకే, నౌ ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ ఉన్నప్పుడు ఓకే, నౌ e⁴ax ఇంటూ సైన్ bx ప్లస్ c ఉన్నప్పుడు e⁴ax/a² ప్లస్ b² ఇంటూ a సైన్ bx ప్లస్ c మైనస్ b కాస్ bx ప్లస్ c ప్లస్ k. k అంటే కాన్స్టెంట్. ఓకే, సేమ్ ఇది కూడా అంతే, ఇక్కడ కాస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటిగ్రల్ ax సైన్ bx ప్లస్ c అంటే e⁴log ax సైన్ bx ప్లస్ c రాస్తాం. ఓకే, లేదా a⁴x/log a హోల్ స్క్వేర్ ప్లస్ b² ఇంటూ log a సైన్ bx ప్లస్ c మైనస్ b కాస్ bx ప్లస్ c. ఓకేనా, ఈ పెయిర్ ఆఫ్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ మనం అంతగా యూస్ చేయము, స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ 9 మాత్రం చాలాసార్లు యూస్ చేస్తాం. ఓకే, ఇవి కూడా ఒకసారి రిఫరెన్స్ కోసం ఇచ్చాం, ఇవి కూడా ఒకసారి నేర్చుకోండి. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములా. ఓకే, రిడక్షన్ ఫార్ములా అనేవి మీరు ఐపీఏలో కూడా నేర్చుకొని ఉంటారు. సో ఇక్కడ కొన్ని ఇచ్చాం చూడండి, ఇంటిగ్రల్ x⁴n e⁴ax ఫామ్లో క్వశ్చన్ ఇస్తే ఓకే x⁴n n ప్లేస్లో ఏమైనా ఉండొచ్చు, 10, 5, 8, 9 ఏమైనా ఉండొచ్చు, e⁴ax ఇక్కడ ఏ ప్లేస్లో కూడా ఏదో ఒక నెంబర్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఎలా రాస్తామంటే 1/a x⁴n e⁴ax మైనస్ n/a in మైనస్ 1. ఇక్కడ n ప్లేస్లో ఏం రాయాలి? ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉంటుందో n ఆ వాల్యూ ఇక్కడ రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ x యొక్క రిడక్షన్ ఫార్ములా మీరు ప్రూఫ్ కూడా నేర్చుకుని ఉంటారు పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం, వెరీ ఇంపార్టెంట్ ఇవి. డైరెక్ట్గా ఈ రిజల్ట్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఇది రిజల్ట్ డైరెక్ట్ గుర్తుంటే మనకు ఈజీ అవుతుంది. ఇది కాస్ x. ఓకే, నెక్స్ట్ అలాగే tan x యొక్క రిడక్షన్ ఫార్ములా cot x, secant, cosecant, అలాగే log
ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఉన్నప్పుడు మనం ఎక్స్ లాగ్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ 1 యూస్ చేస్తాం. ఓకే, సో ఇవి మనకు కంప్లీట్గా ఉన్న కాన్సెప్ట్స్, డెఫినేషన్స్ అండ్ ఫార్ములాస్, కీ పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసాము ఇక్కడ మనం. నౌ వీటిని ప్రాబ్లమ్స్లో ఎలా యూస్ చేయాలి, ఓకే, ప్రాబ్లమ్స్ని ఎలా సింప్లిఫై చేయాలో ఇక్కడ మనం డిస్కస్ చేసాం. సో ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ 1 మైనస్ ఎక్స్ డిఎక్స్ ఇలా ఇచ్చాడు. ఓకే, నౌ ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి? సో చూడండి, ఇక్కడ మనం ఎలా రాసుకుంటామంటే ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ రాసుకుందాం ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ ఉంది, ఈ రెండింటిని మనము, సో మీకు ఈ ఫార్ములా తెలుసుండు tan a ప్లస్ బి. ఓకే, tan a ప్లస్ బి అంటే ఏం రాస్తాం మనం? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b అని రాస్తాం. 1 మైనస్ tan a tan b. సో ఇక్కడ ఇన్వర్స్లు ఉన్నప్పుడు ఇది tan ఇన్వర్స్, ఇది tan ఇన్వర్స్ b అనుకోండి. సో మనం ఇలా రాసుకుంటాం వాటిని tan ఇన్వర్స్ ఆఫ్, ఓకే, ఇక్కడ a ప్లస్ b. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే మనం మైనస్ రాసుకుంటాం. tan a మైనస్ 1 మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b అంటే ఎక్స్ ఇంటూ, ఓకే, ఇక్కడ ప్లస్ వస్తుంది tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b, tan a tan b. ఓకే, ఇన్వర్స్లో ఉన్నప్పుడు tan అనేది ఒకేసారి ఇక్కడ రాసుకుంటాం tan ఇన్వర్స్. ఓకేనా, సో ఇన్వర్స్లో ఉన్నప్పుడు ఏం రాస్తామంటే a ప్లస్ b బై 1 మైనస్ ab. ఓకేనా, సో ఇది a, ఇది b, a ప్లస్ b బై 1 మైనస్ ab. ఇక్కడ ఏం రాస్తాం? tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. కానీ ఇక్కడ ఇన్వర్స్లో వచ్చినప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే tan ఇన్వర్స్ ఆఫ్ a ప్లస్ b బై 1 మైనస్ ab ఇలా రాసుకున్నాం. ఇక్కడ మనకు x మైనస్ x క్యాన్సిల్ అవుతుంది. సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ ఇక్కడ కూడా ఇంటిగ్రల్ మనం కామన్గా రాసుకుందాం. ఇక్కడ ఏం మిగులుతుంది? ఓకే, సో tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఏముంటుంది? 1 డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ని లోపల మల్టిప్లై చేస్తే ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, హోల్ డిఎక్స్ రాద్దాం ఇక్కడ. ఓకే, నౌ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయొచ్చు అంటే tan అనేది కాట్కి ఇన్వర్స్. సో కాబట్టి మనం ఎలా రాసుకోవచ్చు? tan ఇన్వర్స్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్, సో ఇక్కడ మనం కాట్ లాగా రాసుకొని కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఇది మనం రెసిప్రోకల్ అంటే పైకి తీసుకోవచ్చు 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఓకే, సో tan ఇన్వర్స్ ఎక్స్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ మనకు ఈ ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ డిఎక్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా ఏం రాస్తామంటే, సో దీని వాల్యూ ఇంటిగ్రల్ కాకుండా లోపల ఉన్న ఫంక్షన్ యొక్క వాల్యూ మనకి ఏమవుతుందంటే, ఓకే, దీని వాల్యూ మనకు π/2 అవుతుంది. ఓకే, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? π/2. సో ఇక్కడ సేమ్ అదే ఫామ్లో ఉంది కాబట్టి ఇంటిగ్రల్ π/2 ఇంటూ డిఎక్స్. సో π/2 అలాగే రాస్తాం. ఓకే, ఇంటిగ్రల్ లోపల ఏం లేకపోతే 1 ఉన్నట్టు. ఇంటిగ్రల్ 1 అంటే ఏంటి? ఎక్స్ ప్లస్ సి. సో π/2 ఎక్స్ ప్లస్ సి ఈజ్ అవర్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో π/2 ఎక్స్ ప్లస్ సి ఆప్షన్ ఏ ఈజ్, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనా, సింపుల్ ఆన్సర్, వెరీ ఈజీ. నెక్స్ట్ ఈ క్వశ్చన్. సో క్వశ్చన్ని చూస్తూనే మనకు ఏ మెథడ్ అయితే ఈజీగా అర్థమవుతుందో అదే మెథడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బేసిక్ ఫార్ములాస్ గుర్తుంటే చాలు. సో ఇంటిగ్రల్ ఇలా ఇచ్చాడు ఇంటిగ్రల్. ఓకే, సో ఇంటిగ్రల్ డిఎక్స్ డివైడెడ్ బై ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు sin a మైనస్ బి ఫార్ములా కనిపిస్తుంది. sin a మైనస్ బి. sin a మైనస్ బి అంటే ఫార్ములా ఏంటి? sin a cos b మైనస్ cos a sin b ఇలా రాసుకున్నాం. sin a cos b మైనస్ cos a sin b. బయట మనకు cos x అలాగే ఉంది, cos x ఇలాగే రాసుకున్నాం. నా ఇక్కడ ఏముంది చూడండి, ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై, ఓకే, సో sin x అలాగే రాసుకుందాం. ఓకే, cos π/3. సో cos π/3 అంటే cos 60 డిగ్రీ. cos 60 ఏమొస్తుంది మనకు? 1/2 వస్తుంది. ఓకే, cos 60 ఈజ్ 1/2. సో 1/2 ఇంటూ sin x మైనస్ cos x రాసుకొని sin 60 అంటే √3/2. √3/2 ఇంటూ cos x ఇంటూ బయట మనకేముంది? cos x అలాగే ఉంది. ఓకే, నా ఇంటిగ్రల్. సో ఇక్కడ 2ని మనము ఏం రాసుకోవచ్చు అంటే, సో ఇక్కడ 2ని కామన్ తీసుకుంటే న్యూమరేటర్ రాద్దాం. 2dx డివైడెడ్ బై ఏముంటుంది ఇక్కడ? జస్ట్ మనకు sin x మైనస్ √3 cos x ఇంటూ cos x ఉంది. సో ఇంతవరకు చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే న్యూమరేటర్లో డినామినేటర్లో సీకెండ్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. ఓకే, సీకెండ్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసినప్పుడు మనకేమవుతుందంటే ఇంటిగ్రల్,
ఓకే 2 సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో 2 కూడా బయట రాసుకుందాం మనం. ఓకే 2ని మనం బయటికి రాసుకుంటే జస్ట్ ఏం మిగులుతుంది ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డివైడెడ్ బై ఇక్కడ మీరు కొంచెం మైండ్లోనే అబ్జర్వ్ చేస్తే ఈజీగా కొన్ని స్టెప్స్ రెడ్యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఉంటుంది. ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సీకెంట్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం డినామినేటర్లో. సీకెంట్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే సీకెంట్ ఈజ్ నథింగ్ బట్ 1 బై కాస్. సో సీకెంట్తో మల్టిప్లై చేసామంటే డివైడెడ్ బై కాస్ స్క్వేర్తో మల్టిప్లై చేసినట్టే. ఓకే ఎందుకంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 బై కాస్ స్క్వేర్. సో ఇక్కడ కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది ఇక్కడ సైన్ బై కాస్ అంటే tan ఎక్స్ మిగులుతుంది మైనస్ √3 అలాగే రాద్దాం. ఇక్కడ ఏముంది కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది ఆల్రెడీ. మనం ఏం చేస్తున్నాం సీకెంట్ స్క్వేర్ ఎక్స్తో మల్టిప్లై చేస్తున్నాం. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ రెండు క్యాన్సిల్ అయిపోయి జస్ట్ ఏమి ఉంటుందంటే √3 ఉంటుంది. ఓకే జస్ట్ ఏముంటుంది ఇక్కడ మనకు √3 ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ ఆప్షన్స్ చూస్తూనే మన ఆన్సర్ టిక్ చేయొచ్చు. ఓకే సో ఇక్కడ tan ఎక్స్ మైనస్ √3 ఒకే ఒక ఆప్షన్లో ఉంది. ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఎలా ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుందంటే మనకు చూడండి ఇక్కడ పైన మనకి ఏముంది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది, కింద tan ఎక్స్ ఉంది. ఓకే సో మనం ఫార్ములాస్ ఏం చెప్పాం ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్నప్పుడు లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుందని చెప్పాం. లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి అవుతుందని చెప్పినాం. ఓకే పైన డిఫరెన్షియేషన్ కింద ఫంక్షన్ ఉన్నప్పుడు అంటే కింద ఏదైతే ఫంక్షన్ ఉంటుందో దాని డిఫరెన్షియేషన్ పైన ఉంటే డైరెక్ట్గా మనకు లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ కూడా లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే మొత్తం సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే చేసినా కూడా అదే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇంకా థర్డ్ ప్రాబ్లంలో ఇంటిగ్రల్ 1 ప్లస్ రూట్ tan ఎక్స్ బై సైన్ 2x అని ఉంది. ఓకే సైన్ 2x ఈ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇంటిగ్రల్ 1 ప్లస్ రూట్ tan ఎక్స్ అలాగే రాస్తాం. ఓకే డివైడెడ్ బై ఇక్కడ మనకు సైన్లో ఇచ్చాడు. సో ఒక ఫంక్షన్ ఒకటి సైన్లో ఒకటి ట్యాన్లో ఉంటే మనం ప్రాబ్లమ్ సింప్లిఫై చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. సో అందుకు మనం ఏం చేస్తామంటే ఈ సైన్ 2xని కూడా ట్యాన్లోకి మార్చుకుందాం. సో సైన్ 2xకి మనకు ట్యాన్లో ఫార్ములా ఉంది ఏముంది 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అని రాసుకోవచ్చు. అంటే సైన్ 2 θ ఫార్ములా 2 tan θ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ అలా రాద్దాం. 2 tan x బై 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఓకే నౌ ఇక్కడ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే ఈ tan 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ న్యూమరేటర్లోకి తీసుకుని వెళ్తే ఇంటిగ్రల్ 1 ప్లస్ రూట్ tan ఎక్స్ ఇది ఆల్రెడీ ఉంది ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ డివైడెడ్ బై 2 tan x ఉంటుంది 2 tan x ఇంటూ డిఎక్స్. నా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు వేరే ఏ పాసిబిలిటీ లేదు. సో ఇలాంటి కేసులో మనం ఏం చేస్తామంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేద్దాం. ఓకే సో సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయాలంటే ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి లెట్ tan xని t అనుకుందాం. ఇక్కడ t సబ్స్టిట్యూషన్ అంటాం. సో tan xని t అనుకుంటే డిఫరెన్షియేట్ చేయండి బోత్ సైడ్స్. tan x డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు టీకి డిఫరెన్షియేషన్ dt అవుతుంది. నౌ ఇప్పుడు పైన చూడండి ఇక్కడ మనకు ఈ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఓకే 1 ప్లస్ రూట్ tan x అంటే 1 ప్లస్ tan x ఏమనుకున్నాం t. సో 1 ప్లస్ రూట్ t ఇంటూ సో 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ అంటే నథింగ్ బట్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఓకే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ఏంటి సీకెంట్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ వాల్యూ ఏమొస్తుంది dt కాబట్టి dt అని రాస్తాం డివైడెడ్ బై 2 tan x అంటే 2 ఇంటూ tan xని t అనుకున్నాం కాబట్టి 2t ఇలా రాసేసుకున్నాం. నౌ ఇప్పుడు ఇండివిజువల్గా డివైడ్ చేద్దాం. సో 1/2t ఇంటిగ్రల్ 1/2t అంటే 2 బయటికి రాసుకోవచ్చు మనం. ఓకే ఈ 2ని మనం బయటికి తీసుకుంటే 1/2 ఇంటూ సో t ఉంటుంది dt ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ √t డివైడెడ్ బై ఇక్కడ కూడా 1/2 బయటికి రాసుకుని √t డివైడెడ్ బై t dt అంటే 1 ఒకసారి √t ఒకసారి సపరేట్ చేసుకున్నాం. సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x ఫార్ములా ఉంటే ఏం రాస్తాం ఫార్ములా లాగ్ మాడ్ x t ఉంది కాబట్టి లాగ్ మాడ్ t ఈ ఫార్ములాస్ గుర్తుండాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా 1/2 ఇంటూ ఓకే రూట్ t బై t ఉంది. ఇక్కడ మనం రేషనలైజింగ్ చేస్తే √t బై t వస్తుంది. ఇంకా √t బై √t సో √t క్యాన్సిల్ అవుతుంది t క్యాన్సిల్ అవుతుంది. జస్ట్ ఏం మిగులుతుంది ఇక్కడ 1/√t మిగులుతుంది. ఓకే రేషనలైజింగ్ చేస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది జస్ట్ 1/√t ఉంటుంది. సో ఇంటిగ్రల్ 1/√x ఫార్ములా వచ్చేసి 2√x అంటే 2√t ప్లస్ c. సో ఇక్కడ t క్యాన్సిల్ చేద్దాం. మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే 1/2 లాగ్ t అంటే ఏం తీసుకున్నాం tan x లాగ్ మాడ్ tan x ప్లస్ రూట్ tan x ప్లస్ c. ఓకే రూట్ tan x ప్లస్ c. సో క్వశ్చన్లో ఇక్కడ మిస్టేక్ ఇచ్చాడు రూట్ రావాలి ఇక్కడ.
ఓకే, సో ఇక్కడ రూట్ రావాలి. ఈ క్వశ్చన్ అనేది బోనస్ క్వశ్చన్ ఎందుకంటే ఈ క్వశ్చన్కి మనకు ఏ ఆప్షన్ కూడా ట్రూ కాదు. ఓకేనా, ఈ క్వశ్చన్కి లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఫ్రీ మార్క్స్ యాడ్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఎందుకంటే మనకు ఆప్షన్ ఇక్కడ మనకు ఏమొస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఇది, క్వశ్చన్లో ఇచ్చిన ఆన్సర్ ఇది. సో ఇవి రెండు కంపేర్ చేసి ఏ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి. సో హియర్ ఏ వాల్యూ ఈజ్ 1/2. సో బి వాల్యూ రూట్ tan x కి కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి బి వాల్యూ ఈజ్ 2. ఓకే, సో ఇక్కడ దేని వాల్యూ అడిగాడు మనకు. సో ఇక్కడ మనకు 4a - 2b వాల్యూ అడిగాడు. 4a - 2b. సో 4a - 2b అంటే ఏ వాల్యూ 1/2, బి వాల్యూ 2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం 4a - 2b. సో 4 × 1/2 - 2 × b అంటే ఎంత 2. సో 2 b వాల్యూ ఏమొచ్చింది 1, b వాల్యూ ఇస్ 1. సో 2 × 1 2. సో 2 1 2 2 క్యాన్సిల్ అవుతుంది. 2 - 2 is 0. సో 0 ఏ ఆప్షన్లో కూడా లేదు. సో మనకు ఆన్సర్ ఏం రావాలంటే 0 వస్తుంది. 0 ఆప్షన్లో లేదు. ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనకు బోనస్ అని ఓకే యాడ్ మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఎలా చేయాలో ఈ ప్రాబ్లమ్ని నేర్చుకున్నాం. నెక్స్ట్, ఇది తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన క్వశ్చన్ 2022లో వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, sin x ప్లస్ sin 2x డివైడెడ్ బై 1 ప్లస్ cos x ప్లస్ cos 2x. ఓకే, నౌ ఈ క్వశ్చన్లో మనకు sin 2θ cos 2θ ఫార్ములాస్ గుర్తుండాలి. ఓకే, సో sin 2θ ఫార్ములా ఏముంది, sin 2θ ఇక్కడే రాస్తాం డైరెక్ట్గా. ఓకే, సో sin 2θ ఫార్ములా ఏముందంటే ఇక్కడ ఇంటిగ్రల్ sin x అలాగే రాస్తాం ప్లస్ sin 2θ అంటే 2 sin x cos x, 2 sin θ cos θ డివైడెడ్ బై ఓకే డివైడెడ్ బై 1 ప్లస్ cos x అలాగే రాస్తాం ప్లస్ cos 2θ అంటే 2 cos square x మైనస్ 1 కూడా రాసుకోవచ్చు. ఓకే, హోల్ స్క్వేర్ ఇచ్చాడు dx ఇలా రాసుకున్నాం. జస్ట్ మనం sin 2θ ఫార్ములా cos 2θ ఫార్ములాస్ రాసుకున్నాం. నౌ ఇంటిగ్రల్ ఇక్కడ రెండింటిలో మనకు సైన్ కామన్ ఉంది కాబట్టి ఓకే సైన్ కామన్గా తీసుకుంటే ఏం మిగులుతుంది 1 ప్లస్ 2 cos x మిగులుతుంది న్యూమరేటర్లో. ఇక్కడ +1 - 1 క్యాన్సిల్ అయిపోతే ఈ 2 టర్మ్స్లో cos కామన్ తీసుకుందాం. cos కామన్ తీసుకుంటే cos x. ఓకే, cos x కామన్ తీసుకుంటే ఇక్కడ మనకు 1 ప్లస్ 2 cos x మిగులుతుంది. ఓకే, హోల్ స్క్వేర్ dx. సో ఈ టర్మ్ సేమ్ ఉన్నాయి కాబట్టి డివైడ్ క్యాన్సిల్ చేద్దాం. నౌ sin x బై cos x అంటే ఇంటిగ్రల్ tan x వస్తుంది, హోల్ స్క్వేర్ ఉంది. సో ఇంటిగ్రల్ tan స్క్వేర్ x dx. డైరెక్ట్గా మనకు ఇంటిగ్రల్ tan స్క్వేర్ x ఫార్ములా తెలియదు, అందుకు మనం ఏం చేస్తాం tan స్క్వేర్ xని secant స్క్వేర్ x మైనస్ 1 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, secant స్క్వేర్ x మైనస్ 1 సెకండ్ ఐడెంటిటీ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. నౌ ఇంటిగ్రల్ secant స్క్వేర్ x అంటే tan x మైనస్ ఇంటిగ్రల్ 1 అంటే x. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం. అన్నిట్లో మీకు బేసిక్ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అనేవి గుర్తుంటే ప్రతి ఒక్క ప్రాబ్లం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్, లెట్ g ఆఫ్ x బి ద యాంటీ డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x. అంటే g ఆఫ్ x అనేది మనం డెఫినేషన్స్లో ఫస్ట్ డెఫినేషన్ ఇదే చెప్పినాం. ఓకే, వాట్ ఈజ్ యాంటీ డెరివేటివ్, వాట్ ఈజ్ g ఆఫ్ x. సో కాన్సెప్ట్ ఎంత క్లియర్గా ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, సో లెట్ g ఆఫ్ x బి ద యాంటీ డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x, దెన్ ద ఫంక్షన్ ఫర్ విచ్ అంటే ఈ ఆన్సర్ వచ్చిందంటే ప్లస్ సి ఈజ్ అన్ యాంటీ డెరివేటివ్ ఈజ్ అంటే ఇది ఒక యాంటీ డెరివేటివ్ అంట. ఇది దేని యాంటీ డెరివేటివ్ అవుతుందో అడిగాడు. ఓకే, నా ఫంక్షన్ని మనం f ఆఫ్ x అని తీసుకుందాం. సో f ఆఫ్ x అనేది ఒక ఫంక్షన్ ఉంది, దాని యొక్క యాంటీ డెరివేటివ్ ఏమొస్తుంది మనకు g ఆఫ్ x వచ్చిందంట ప్లస్ సి అని వస్తుంది. ఓకే, అంటే దీని యొక్క డెరివేటివ్. నౌ ఇక్కడ నుంచి మనం ఇలా కూడా రాసుకోవచ్చు g' x ఈక్వల్ టు f ఆఫ్ x అని కూడా రాయొచ్చు. ఓకే, సో f ఆఫ్ xకి ఇంటిగ్రేషన్ చేస్తే మనకు g ఆఫ్ x వచ్చింది, g ఆఫ్ xకి డిఫరెన్షియేషన్ చేస్తే f ఆఫ్ x వచ్చింది. అదే దీని యొక్క మీనింగ్. ఓకే, ఇది డెరివేటివ్ అవుతే ఇది ఒక యాంటీ డెరివేటివ్, అదే ఇచ్చాడు క్వశ్చన్లో. నౌ ఇక్కడ మనకు f ఆఫ్ x వాల్యూ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఓకే f ఆఫ్ x ఈక్వల్స్ టు లాగ్ 1 ప్లస్ g ఆఫ్ x హోల్ స్క్వేర్ ప్లస్ సి అని ఇచ్చాడు. ఓకే, సో ఇది g ఆఫ్ x వాల్యూ. నౌ ఇక్కడ మనం ఏం రాస్తామంటే f ఆఫ్ x ఈక్వల్ టు మనకు లాగ్ ఈ ఫార్ములా మనకి ఎప్పుడు వస్తుంది, లాగ్ మాడ్ x ఫార్ములా ఎప్పుడు వస్తుంది. సో ఇంటిగ్రల్ ఓకే 1/x ఉన్నప్పుడే మనకు ఏమొస్తుంది ఫార్ములా లాగ్ మాడ్ x వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఏముండి ఉండాలి 1/x ఉండి ఉండాలి. సో 1/1 ఈ టర్మ్స్ అన్ని రాస్తాం. ఓకే, సో 1/1 ప్లస్ g ఆఫ్ x హోల్ స్క్వేర్
ఇది ఉండాలి ఇక్కడ. ఇది ఉంటేనే మనకు లాగ్ మాడ్ ఎక్స్ వస్తుంది. ఒక రివర్స్లో వెళ్తున్నాం. క్వశ్చన్ ఇది ఇచ్చాడు, మనం ఇది కనుక్కుంటున్నాం. అంటే 1/x ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ g ఆఫ్ ఎక్స్కి మళ్ళీ g ఆఫ్ ఎక్స్ అనేది ఇంకొక ఫంక్షన్. ఇక్కడ దీని యొక్క డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది? ఓకే, 2g ఆఫ్ ఎక్స్. ఓకే, g ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్కి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తే 2g ఆఫ్ ఎక్స్. మళ్ళీ ఇక్కడ g ఆఫ్ ఎక్స్ చేస్తే g డాష్ ఎక్స్ వస్తుంది. ఓకే, సో దీని యొక్క డిఫరెన్షియేషన్ కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాం. నౌ ఫైనల్గా మనకు f ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, ఓకే, సో g డాష్ ఎక్స్ అంటే ఏం రాసాం? g డాష్ ఎక్స్ రాసాం. నెక్స్ట్ g ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ f ఆఫ్ ఎక్స్. సో 2 ఇంటూ g ఆఫ్ ఎక్స్ అలాగే రాసాం. g డాష్ ఎక్స్ అంటే మనం ఏం రాసాం ఇక్కడ? g డాష్ ఎక్స్ నథింగ్ బట్ f ఆఫ్ ఎక్స్. సో g డాష్ ఎక్స్ ప్లస్ f ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై, ఓకే, 1 ప్లస్ g ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది మన యొక్క ఫైనల్ ఆన్సర్. ఇక్కడ నుంచి చూడండి 2g ఆఫ్ ఎక్స్, ఓకే, f ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ g ఆఫ్ ఎక్స్. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం వెరీ 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 ఈజీ. అండ్ మీకు ఫార్ములాస్ గుర్తుంటేనే ఈజీ. ఫార్ములాస్ గుర్తు లేకపోతే ఏం చేయలేరు దీంట్లో. సో 5 ఫార్ములాస్ అడిగాడు ఇక్కడ. 1 2 3 4 5. ఓకే, 5 స్టాండర్డ్ ఇంటిగ్రల్స్. సో మనం సపరేట్ చేసుకున్నాం. ఇంటిగ్రల్ x/a ఉంది. సో ఎక్స్ని బయటికి, ఓకే, 1/aని బయటికి తీసుకుందాం ఇక్కడ మనం. సో ఇంటిగ్రల్ 1/aని బయటికి తీసుకుంటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? జస్ట్ ఎక్స్ మిగులుతుంది. 1/a బయటికి తీసుకుంటే ఎక్స్ dx ప్లస్ ఇక్కడ కూడా మనం, ఓకే, ఇక్కడ 1/x. ఓకే, సో ఇక్కడ మనం bని బయటికి తీసుకుంటే ఇంటిగ్రల్ ఏముంటుందంటే 1/x ఉంటుంది dx ప్లస్ ఇక్కడ ఇంటిగ్రల్ x/a dx ప్లస్ ఇంటిగ్రల్ b/x dx. ఓకే, ప్లస్ ఏబి బయటికి తీసుకుంటే ఇంటిగ్రల్ ab ఇంటూ 1 dx ఉంటుంది. ఓకే, సో ఏబి అనేవి కాన్స్టాంట్స్ కాబట్టి కాన్స్టాంట్స్ మనం బయటికి రాసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది? 1/a రాసుకుందాం. ఇంటిగ్రల్ x అంటే ఫార్ములా ఏంటి మనకు? x/1 అన్నట్టు. x/n ఫార్ములా x/n+1/n+1. సో x/1+1 అంటే 2/2 ప్లస్ b ఇంటూ, ఓకే, ఇంటిగ్రల్ 1/x అంటే log mod x. ఓకే, నెక్స్ట్ ప్లస్ x/a అంటే సేమ్ ఇదే. x/n అంటే ఏమొస్తుంది? x/n+1/n+1. ఓకే, ప్లస్ ఇంటిగ్రల్ a/x అంటే a/x/log a అంటే a/x/log a అంటే log b ప్లస్ ab రాసుకుందాం. ఇంటిగ్రల్ 1 అంటే x ఇలా రాసాం ప్లస్ c లాస్ట్లో. సో ఈ ఆన్సర్ రావాలి మనకు x²/2a. అన్నిట్లో 3 ఆప్షన్స్లో ఉంది. b log mod x అంటే ఇదైనా రావచ్చు, ఇదైనా రావచ్చు. నెక్స్ట్ x/a+1y+1 ప్లస్ b/x/log b. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఆప్షన్ డీలో ఏమి ఇచ్చాడంటే b/x/log a అని ఇచ్చాడు. సో ఇది రాంగ్. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇందులో జస్ట్ ఏం లేదు, మీకు ఫార్ములాస్ గుర్తుంటే ఈజీగా ఇటువంటి ప్రాబ్లమ్స్ని ట్యాకిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి x+2 ఉంది, ఇక్కడ x+1 ఉంది, x+3 ఉంది. అంటే మెయిన్గా మిడిల్లో x+2 ఉంది. దీని టర్మ్స్లోనే ఇది కూడా రాసుకోవచ్చు. అంటే కొంచెం ఇంటర్ రిలేటెడ్గా ఉన్నాయి. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో అంటే ఒకదానికి ఇంకోటి ఇంటర్ రిలేటెడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ లెట్ x+2ని t లాగా తీసుకుందాం. ఓకే, లెట్ x+2 ఈక్వల్స్ టు t అని తీసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకు x+2ని t తీసుకుంటే, సో ఇంటిగ్రల్ ఇక్కడ x+1 వాల్యూ ఏమవుతుంది? ఏం రాయొచ్చు? t మైనస్ 1 ఇంటూ x+2ని t అని తీసుకున్నాం కాబట్టి t⁴ ఇంటూ x+3 ఏమవుతుంది? x+2 t అయినప్పుడు x+3 వచ్చేసి t+1 ఇంటూ dx. సో అన్నిటిని మనం t సబ్స్టిట్యూషన్ లాగా tలో రాసుకున్నాం. నౌ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a² మైనస్ b² అంటే t² మైనస్ 1² 1 ఇంటూ t⁴ dx. సో t⁴ ఇక్కడ మల్టిప్లై చేస్తే t⁴ ఇంటూ t² అంటే t⁴6 అవుతుంది మైనస్ t⁴ ఇంటూ 1 t⁴ ఇంటూ dx. సో ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములాస్ ఇక్కడ t⁴6 అంటే ఇంటిగ్రల్ x/n ఫార్ములా. ఇంటిగ్రల్ x/n dx అంటే xn+1/n+1 ప్లస్ c. సో t⁴6+1 అంటే 7/7, t⁴4+1 5/5 ప్లస్ c. సో ఫైనల్గా మనం t అంటే ఏం తీసుకున్నాం? ఇక్కడ x+2 అది ఇక్కడ రాసేయాలి ఫైనల్. సో x+2 హోల్ పవర్ 7/7 మైనస్ x+2 హోల్ పవర్ 5/5 ప్లస్ c. సో ఏ ఆప్షన్ వస్తుంది చెక్ చేసుకోండి ఇక్కడ. ఓకే, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఓకే, వెరీ సింపుల్ అండ్ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ sin α/√1 + cos α. సో ఇక్కడ మనకు ఇది AP 21లో వచ్చినటువంటి క్వశ్చన్.
సో ఏపీ అండ్ తెలంగాణలో రెండు స్టేట్స్లో క్వశ్చన్స్ అనేవి సిమిలర్గానే ఉంటాయి. అంటే ఏపీలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు రెండు స్టేట్స్ ప్రిపేర్ అవ్వాలి, తెలంగాణ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రెండు ప్రిపేర్ అవ్వాలి. ఏపీలో రాసే వాళ్ళు ఓన్లీ ఏపీ క్వశ్చన్ నేర్చుకుంటే అంటే తెలంగాణ క్వశ్చన్స్ కూడా ఇక్కడ రిపీట్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సిలబస్ సేమే, మొత్తం ప్యాటర్న్ సేమే కాబట్టి రెండు నేర్చుకుంటే మంచిది. ఓకే, సో మీరు ఇవి ఎక్కువగా చేసినా అవి ఎక్కువ చేసినా మీకు ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి సో మీరు ఇక్కడ సపరేట్గా ఇది ఏపీదా ఇది తెలంగాణ చూడాల్సిన అవసరం లేదు. సో ఆల్ ఆర్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఇంటిగ్రల్ సైన్ ఆల్ఫా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా అని ఉంది. ఓకే, ఇంటిగ్రల్ సైన్ ఆల్ఫా డివైడెడ్ బై 1 ప్లస్ కాస్ ఆల్ఫా. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా చేయొచ్చు? ఓకే, సో సైన్ ఆల్ఫా అండ్ 1 ప్లస్ కాస్ ఆల్ఫా. సో వీటిని మనం ఏం చేస్తామంటే ఫార్ములాస్ గుర్తుండాలి మనకు. సో సైన్ ఆల్ఫా రాసుకొని, సో ఇక్కడ ఏముంది √1 ప్లస్ కాస్ ఆల్ఫా ఉంది. సో ఇక్కడ మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ రేషనలైజింగ్ చేసుకోండి, సైన్ ఆల్ఫా డివైడెడ్ బై, ఎందుకంటే ఇక్కడ రూట్ లోపల 1 ప్లస్ కాస్ ఆల్ఫా ఉంది. మనం రేషనలైజింగ్ చేస్తే 1 మైనస్ కాస్ ఆల్ఫా బై 1 మైనస్ కాస్ ఆల్ఫా వస్తుంది డిఎక్స్ డి ఆల్ఫా. ఓకే, ఇంటిగ్రల్ సైన్ ఆల్ఫా అలాగే రాస్తాం. ఓకే, √1 మైనస్ కాస్ ఆల్ఫా డివైడెడ్ బై, ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √1 మైనస్ సైన్ స్క్వేర్ వస్తుంది. ఓకే, ఓకే 1 మైనస్ కాస్ స్క్వేర్ వస్తుంది, దాని వాల్యూ వచ్చేసి సైన్ స్క్వేర్. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా డి ఆల్ఫా. నౌ ఇంటిగ్రల్ సైన్ ఆల్ఫా అలాగే రాద్దాం. సో √1 మైనస్ కాస్ ఆల్ఫా అలాగే రాద్దాం డివైడెడ్ బై, సో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే జస్ట్ సైన్ ఆల్ఫా మిగులుతుంది. సో ఈ సైన్ ఆల్ఫా ఈ సైన్ ఆల్ఫా క్యాన్సిల్ అవుతాయి, జస్ట్ మనకి ఏం మిగులుతుంది ఇక్కడ √1 మైనస్ కాస్ ఆల్ఫా, ఇంటిగ్రల్ √1 మైనస్ కాస్ ఆల్ఫా డి ఆల్ఫా. నౌ 1 మైనస్ కాస్ ఆల్ఫా అంటే ఎలా రాసుకోవచ్చు, రూట్ ఆఫ్ ఓకే 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా బై 2 రాయొచ్చు. ఓకే 1 మైనస్ కాస్ థీటా ఫార్ములా వచ్చేసి ఓకే 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. ఓకే 1 మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు 2 సైన్ స్క్వేర్ థీటా బై 2. సో కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు మనం 2 సైన్ స్క్వేర్ థీటా బై 2 రాసాం. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఓకే √2 బయట తీసుకున్నాం, √2 ఇంటిగ్రల్ సైన్ ఆల్ఫా బై 2 డి ఆల్ఫా ఉంటుంది. సో √2 ఇంటిగ్రల్ సైన్ ఆల్ఫా అంటే మైనస్ కాస్ ఆల్ఫా బై 2. ఓకే 2 ఇంటూ కాస్ ఆల్ఫా, సో మైనస్ రాసుకున్నాం, డివైడెడ్ బై 2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాస్తామంటే 2 కాస్ ఆల్ఫా అవుతుంది. ఓకే సో మైనస్ 2√2 కాస్ ఆల్ఫా బై 2. ఓకే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్, 2√2 కాస్ ఆల్ఫా బై 2. ఓకేనా, సో ఇక్కడ డివిజన్లో ఉన్నప్పుడు మనం ఇక్కడ మల్టిప్లై విత్ 2 చేసుకుంటాం. ఓకే, ఇది ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ cos 4x plus 1 డివైడెడ్ బై cot x మైనస్ tan x. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే నౌ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఇది వచ్చేసి cos 4x plus 1 అనేది మనకి ఈ ఫార్ములాలో ఉంది. ఓకే 1 ప్లస్ కాస్ 2 థీటా ఫార్ములాలో ఉంది. 1 ప్లస్ కాస్ 2 థీటా అంటే 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 మనందరికి తెలుసు. సో ఇక్కడ 4x ఎలా ఉంది అంటే 2 ఇంటూ 2x ఫామ్లో ఉంది. మనం ఎలా రాసుకోవచ్చు దీని ఇంటిగ్రల్ 2 కాస్ స్క్వేర్ థీటా బై 2. ఓకే సో 2 కాస్ స్క్వేర్ థీటా బై 2 అంటే 2 థీటా బై 2 అంటే మనకు అదే 2 కాస్ స్క్వేర్ థీటా అని కూడా రాసుకోవచ్చు, 2 కాస్ స్క్వేర్ థీటా. సో 4xలో బై డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది 2x వస్తుంది, డివైడెడ్ బై ఇక్కడ cot x ఉంది, ఇక్కడ tan x ఉంది. ఓకే cot xని ఎలా రాయొచ్చు cos x బై sin x మైనస్ tan xని sin x బై cos x ఇంటూ dx ఇలా రాసుకున్నాం. ఓకే సో నౌ ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇంటిగ్రల్ ఓకే 2 కాస్ స్క్వేర్ 2x డివైడెడ్ బై, సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఓకే క్రాస్ మల్టిప్లై చేస్తే కాస్ ఇంటూ కాస్ కాస్ స్క్వేర్, సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్ అవుతుంది. సో కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా అనేది నథింగ్ బట్ కాస్ 2 థీటా ఫార్ములా ఇది. ఓకే సో ఇది కూడా కాస్ 2 థీటా ఫార్ములా. సో మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు కాస్ 2x అని రాయొచ్చు. ఓకే డివైడెడ్ బై ఏముంటుంది సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉంటుంది. సో ఆ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ మనం రెసిప్రోకల్ చేసుకుంటే న్యూమరేటర్లోకి వస్తుంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే నౌ ఇంటిగ్రల్ ఇక్కడ కాస్ స్క్వేర్ 2x 2 టైమ్స్ ఉంది, ఇక్కడ కాస్ 2x, ఈ కాస్ 2x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే సో ఇక్కడ ఏం మిగులుతుందంటే మనకు 2 కాస్ 2x ఇంటూ ఓకే సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే జస్ట్ ఇక్కడ ఏముంటుంది మల్టిప్లై సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉంటుంది. ఓకే నౌ ఇక్కడ చూడండి మీరు 2 sin x cos x అనేది దేనికి ఫార్ములా ఓకే
2 sin theta cos theta is formula for sin 2 theta. సో కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అంటే cos 2x ఆల్రెడీ ఉంది, 2 sin theta cos theta వచ్చేసి sin 2 theta అవుతుంది. ఇలా రాసుకున్నాం. నౌ ఇది అగైన్ మనకు సేమ్ ఇదే ఫార్ములా ఉంది, sin 2x cos 2x ఉంది, 2 ఒక్కటి లేదు. సో 2 లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే 1/2 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది మనకు 1/2 అలాగే ఉంటుంది. సో ఇంటిగ్రల్ 2 sin 2x cos 2x అంటే sin 4x ఫార్ములా. ఓకే, sin 4x dx. సో ఇంటిగ్రల్ sin 4x ఈజ్ నథింగ్ బట్ ఓకే 1/4 cos 4x ప్లస్ c. ఓకే, sin x మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ cos 4x ప్లస్ c. సో మైనస్ 1/8 cos 4x ప్లస్ c ఇలా వస్తుంది. సో క్వశ్చన్లో ఏమడిగాడు, ఈ ఆన్సర్ అనేది k ఇంటూ cos 4x ఫామ్లో ఉందంట. సో ఇక్కడ మనం k వాల్యూ ఏమవుతుంది, మైనస్ 1/8 ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ బి. ఓకేనా. సో ఇక్కడ మీకు ట్రిగ్నామెట్రిక్ ఫార్ములాస్ అనేవన్నీ ఐడియా ఉండాలి, sin 2 theta cos 2 theta. ఓకేనా, ఇవన్నీ ఐడియా ఉంటే మీకు ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x పవర్ 4 మైనస్ 1. సో ఇది కూడా మనకు 1/k ఫామ్లో ఉందంట. ఓకే, 1/k సీకెంట్ ఇన్వర్స్ ఇది. సో ఇది వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం ఇక్కడ. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై ఓకే ఇక్కడ ఏముంది x ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x పవర్ 4 మైనస్ 1 ఇంటూ dx అంటే dx ఆల్రెడీ రాసాం, ఈ ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, సో 1/2 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేసాం. ఓకే, అలాగే ఎక్స్తో మల్టిప్లై చేసాం ఇక్కడ, అంటే ఎక్స్ మనం న్యూమరేటర్లో డినామినేటర్ తీసుకున్నాం, అంటే 2xతో మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకున్నాం. ఎందుకు 2xతో మల్టిప్లై డివైడ్ చేసామంటే టీ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ని టీ అనుకుందాం, 2x dx ఏమవుతుంది dt అవుతుంది, డిఫరెన్షియేషన్ చేస్తే దీనికి. నౌ ఇక్కడ చూడండి 1/2 అలాగే ఉంటుంది, ఇంటిగ్రల్ 2x dx అంటే ఏమవుతుంది ఇక్కడ dt డివైడెడ్ బై ఇక్కడ x స్క్వేర్ అంటే ఏంటి t రూట్ x స్క్వేర్ని t అనుకున్నాం, x పవర్ 4 ఏమవుతుంది t స్క్వేర్ మైనస్ 1. ఓకే, నౌ ఇది వచ్చేసి మనకు డైరెక్ట్గా ఒక ఫార్ములా సీకెంట్ ఇన్వర్స్ x ఫార్ములా ఇది. ఓకే, 1 డివైడెడ్ బై x ఇంటూ రూట్ x స్క్వేర్ మైనస్ 1 ఈజ్ నథింగ్ బట్ సీకెంట్ ఇన్వర్స్ ఫార్ములా. సో సీకెంట్ ఇన్వర్స్ ఓకే t ప్లస్ c వస్తుంది. సో 1/2 సీకెంట్ ఇన్వర్స్ t అంటే ఏమని తీసుకున్నాం ఇక్కడ x స్క్వేర్ ప్లస్ c. ఓకేనా. సో క్వశ్చన్ అనేది ఇలా ఇచ్చాడు, 1/k సీకెంట్ ఇన్వర్స్ x పవర్ k ప్లస్ c అని. సో ఇక్కడ 1/k k ప్లస్లో ఏముంది 2 కాబట్టి k వాల్యూ ఈజ్ 2, x పవర్ k అంటే x పవర్లో కూడా 2 ఉంది కాబట్టి ఇక్కడ మనకు k వాల్యూ ఏమవుతుంది 2 అవుతుంది. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన క్వశ్చన్, ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై sin x ప్లస్ cos x ఉంది. ఓకే, ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై sin x ప్లస్ cos x. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు, ఓకే థింక్ చేయండి ఒకసారి. ఓకే, ఈ ప్రాబ్లంలో మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే మనం సో ఇంటిగ్రల్ సో ఈ క్వశ్చన్లో మనం ఎక్స్ట్రాగా ఒక టర్మ్తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తాం. ఏ టర్మ్తో మల్టిప్లై డివైడ్ చేస్తామంటే 1/√2. ఓకే, సో 1/√2తో మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేసుకుందాం. సో 1/√2తో మల్టిప్లై డివైడ్ చేసుకుంటే న్యూమరేటర్ dx అలాగే ఉంటుంది. ఇక్కడ 1/√2తో మల్టిప్లై చేస్తే మనకు ఇలా వస్తుంది. ఓకే, సో 1/√2 sin x ప్లస్ 1/√2 cos x. ఓకే, 1/√2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. సో ఇక్కడ ఏముంటుందంటే 1/√2 అలాగే ఉంటుంది, ఇంటిగ్రల్ dx డివైడెడ్ బై ఇక్కడ 1/√2 అనేది cos 45 వాల్యూ, అలాగే 1/√2 sin 45 వాల్యూ. సో ఇది మనకు sin a cos b ప్లస్ cos a sin b లా ఉంది, అంటే ఇది ఇట్ ఈస్ నథింగ్ బట్ sin a ప్లస్ b ఫార్ములా, అంటే sin x ప్లస్ 45 అంటే π/4. సో x ప్లస్ π/4 వాల్యూ. ఓకే, సో ఈ ఫార్ములా వచ్చేసింది. నౌ 1/√2 రాసుకొని ఇంటిగ్రల్ 1/sin x అంటే నథింగ్ బట్ కొసీకెంట్ x. సో కొసీకెంట్ x ప్లస్ π/4 ఇంటూ dx రాసాం. నౌ 1/√2 అలాగే ఉంది, అన్ని ఆప్షన్స్లో ఉంది. సో కొసీకెంట్ x dx. సో కొసీకెంట్ x dx ఫార్ములా ఏంటి, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కొసీకెంట్ x dx అంటే ఇంటిగ్రల్ కొసీకెంట్ x dx ఫార్ములా వచ్చేసి log modulus ఆఫ్ tan x/2 ప్లస్ c. ఓకే, సో log mod tan x/2 ప్లస్ c అంటే ఇక్కడ ఏదైతే x ఉంటుందో దీన్ని డివైడెడ్ బై 2 చేయాలి. ఓకే, సో log mod అన్నిట్లో ఉంది, x/2 అంటే ఇక్కడ x/2 రావాలా, π/4/2 అంటే π/8 రావాలి.
సో 1/√2 log tan x/2 plus pi by 8 plus c. So option A is correct. Okay, very easy problem. జస్ట్ మీకు cosecant x ఫార్ములా గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మనకు తెలంగాణ ఎంసెట్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్లో మనం ఎలా సాల్వ్ చేస్తామంటే ఒకసారి చూడండి. నౌ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ ఏమి ఇచ్చాడంటే x+2 ఇంటూ √x+3 ఇంటూ dx ఉంది. ఓకే, నౌ ఇక్కడ మనం ఈ x+2ని ఎలా రాసుకోవచ్చు అంటే x+3 - 1 లాగా రాసుకోవచ్చు. అలాగే x+3 హోల్ పవర్ రూట్ని 1/2 రాసుకుందాం, dx రాస్తాం. ఓకే, సో ఇక్కడ ఎందుకు x+3 - 1 రాసామంటే రెండింటిని ఈ ఫామ్లో రాసుకున్నాం, x+3 ఫామ్లో. ఓకే, నౌ ఇంటిగ్రల్. సో ఈ x+3 1/2ని ఇక్కడ లోపల మల్టిప్లై చేస్తే x+3 1/2 ఇంటూ x+3 ఏమవుతుంది? ఓకే, సో x+3 హోల్ పవర్, ఇక్కడ పవర్ 1/2 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉన్నట్టు, 1 + 1/2 అంటే 3/2 అవుతుంది. ఓకే, మైనస్ x+3 హోల్ పవర్ 1/2 ఇంటూ 1 అంటే సేమ్ అదే వస్తుంది, x+3 హోల్ పవర్ 1/2. ఓకే, ఇంటూ dx. ఇక్కడ కొంచెం ఓకే ఇక్కడ ఐడెంటిఫై చేయాలి మీరు. సో ఇక్కడ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1 ఉంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ అంటే ఏ పవర్ m + n, పవర్స్ యాడ్ అవుతాయి. 1/2 + 1 అంటే 3/2. x+3 హోల్ పవర్ 1/2 ఇంటూ 1 చేసినప్పుడు సేమ్ అదే వస్తుంది. ఓకే, నౌ ఈ విధంగా రాసాం. సో ఇక్కడ మనకు ఈ ఫార్ములా ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా. x పవర్ n dx అంటే ఏం రాస్తాం? ఓకే, x పవర్ n + 1 అంటే 3/2 + 1 అంటే 5/2 వస్తుంది, బై n + 1 అంటే బై 5/2, మైనస్ ఇక్కడ కూడా x+3 ఇంటూ 1/2 + 1 అంటే 3/2 బై 3/2 ప్లస్ c. కానీ ఇది ఏ ఆప్షన్లో కూడా లేదు. ఓకే, సో ఇక్కడ మనం ఇంకా ఫర్దర్గా కొంచెం సింప్లిఫై చేయాలి. సో ఎలా సింప్లిఫై చేయొచ్చు ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ మనం ఇంటిగ్రల్ ఇక్కడ రాస్తున్నాం ఇంటిగ్రల్. సో ఇంటిగ్రల్ లేదు, ఇంటిగ్రల్ రిమూవ్ అయిపోయింది. నౌ ఇక్కడ ఏం చేయొచ్చు, ఈ 5/2 పైకి తీసుకొని వస్తే 2/5 అవుతుంది. ఓకే, ఇంటూ x+3 హోల్ పవర్ 5/2 ఉంటుంది, మైనస్ ఇది కూడా 2/3 x+3 హోల్ పవర్ 3/2 ఉంటుంది, ప్లస్ c. నౌ ఈ రెండిట్లో మనం కామన్గా ఏం తీసుకోవచ్చు? ఓకే, ఈ రెండిట్లో మనకు ఓకే ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? x+3 హోల్ పవర్ 3/2 కామన్గా ఉంది, 3/2 కామన్గా ఉంది, ఇంటూ ఏం మిగులుతుంది ఇక్కడ మనకు? x+3 హోల్ పవర్ 2 ఉంటుంది, లేదా 1/2 x+3 పవర్ 1/2 కామన్గా తీసుకుంటే మనకు, లేదా 2 కూడా కామన్ తీసుకుంటే 2x+3 హోల్ పవర్ 1/2 కామన్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏముంటుంది? x+3 హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి 2 ఇంటూ 1/2 అంటే రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు 5/2నే వస్తుంది, మైనస్ ఇక్కడ కూడా x+3 హోల్ పవర్ ఇక్కడ 1 ఉంటుంది, అంటే 1 + 3 1/2 అనేది 3/2 వస్తుంది. నౌ ఓకే, 2 ఇంటూ 1/2 నథింగ్ బట్ √x+3 ఇంటూ ఇక్కడ మనం డివైడెడ్ బై ఇక్కడ 5 ఉంది, ఇక్కడ డివైడ్ బై 3 ఉంది. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ 3 వస్తుంది. ఓకే, లేదా LCM 15 తీసుకుందాం. LCM 15 తీసుకుంటే ఇక్కడ 3తో మల్టిప్లై అవుతుంది, 3 ఇంటూ x+3 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ 5తో మల్టిప్లై అవుతుంది, 5 ఇంటూ x+3. ఓకే, మనం ఇక్కడ మనం ఇది సింప్లిఫై చేసుకోవాలి అంతే. ఓకే, సో ఇది మనం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఓకే, సింప్లిఫికేషన్ ఇక్కడ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ సింప్లిఫై చేద్దాం లాస్ట్ ఫైనల్ స్టెప్. ఓకే, ఫైనల్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాం మనం. నౌ ఓకే, 2√x+3 ఈజ్ కామన్ ఇంటూ ఓకే బై 15 ఉంది కాబట్టి ఈ 15 కూడా ఇక్కడ రాసుకుందాం. నౌ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ సో 3 ఇంటూ x+3 హోల్ స్క్వేర్ అంటే a². ఓకే, a² ఇక్కడ రావడం లేదు, కింద రాస్తాం. నౌ సో a² అంటే 3 ఇంటూ x² a² ప్లస్ b² అంటే 3² 9 అవుతుంది, 9 3 27, 2ab అంటే 2 3 6x 6 3 18x వస్తుంది. ఓకే, మైనస్ 5x మైనస్ 5 3 15 ఇలా వచ్చేసింది. ఓకే, నౌ ఇక్కడ మీరు సింప్లిఫై చేసుకోండి. 3x² ఆల్రెడీ ఉంది, ప్లస్ 18xలో 5x పోతే 13x. సో 13x మనకి ఇక్కడ ఈ ఆప్షన్లో ఉంది కాబట్టి సో ఈ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, జస్ట్ సింప్లిఫై చేసుకోవాలి, అలాగే ఇక్కడ మనం కామన్ తీసుకొని ఓకే మల్టిప్లై చేసుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇది కూడా టీఎస్కి సంబంధించిన క్వశ్చన్, వెరీ ఈజీ ప్రాబ్లం. ఓకే, నౌ ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం ఇంటిగ్రల్ 1 - cos x హోల్ పవర్ 2/7 ఉంది,
డివైడ్ బై 1 ప్లస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ 2/7. సో 1 మైనస్ కాస్ తీటా అంటే మనకు ఫార్ములా ఏమొస్తుంది, 2 సైన్ స్క్వేర్. ఓకే, 2 సైన్ స్క్వేర్ తీటా. ఓకే, 2 సైన్ స్క్వేర్ తీటా వస్తుంది. 1 మైనస్ కాస్ తీటా అంటే 2 సైన్ స్క్వేర్ తీటా. ఓకే, నా ఇలా రాసుకుంటాం. ఓకే, నా ఇక్కడ చూడండి మనం ఎలా రాసుకోవచ్చు అంటే డైరెక్ట్ ఇక్కడే రాస్తాం. ఓకే, ఇంటిగ్రల్. ఓకే, 1 మైనస్ కాస్ ఎక్స్ని మనం ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఈ 1 అనేది ఇక్కడ లోపల మల్టిప్లై అవుతుంది. 1 మైనస్ కాస్ తీటా అంటే 2 కాస్ స్క్వేర్ తీటా బై 2. ఓకే, నా 2 కాస్ స్క్వేర్ తీటా. నా ఏమొస్తుంది ఇక్కడ 2 పవర్ 2/7 పవర్ ఉంది కాబట్టి పవర్ సేమ్ అలాగే వస్తుంది. ఇంటూ సైన్ స్క్వేర్ తీటా కాబట్టి సైన్ స్క్వేర్ రాస్తాం. సైన్ స్క్వేర్ ఇంటూ 2/7 అంటే 4/7 అవుతుంది. అంటే 2 to the 4/7 డివైడెడ్ బై ఇక్కడ కూడా సేమ్ అంతే. ఓకే, ఇది ఏమవుతుందంటే 2 కాస్ స్క్వేర్ తీటా అవుతుంది. 2 పవర్ 9/7 అలాగే ఉంటుంది. కాస్ స్క్వేర్ తీటా అంటే కాస్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ని 9ని మల్టిప్లై చేస్తే 9 to the 18. ఓకే, బై 7, 18/7 ఇంటూ ఎక్స్, ఇది డిఎక్స్ వచ్చింది. ఓకే, ఇలా రాసుకున్నాం. నౌ ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఈ టర్మ్ డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఓకే 2 క్యాన్సిల్ అవుతుంది. 9లో 2 పోతే 7. ఓకే, 7/7 1 కాబట్టి సో 1/2 ఉంటుంది. ఇంటిగ్రల్ సైన్ బై కాస్ అంటే tan పవర్ 4/7. ఓకే, x/2 వస్తుంది. ఇక్కడ కూడా x/2 ఉండాలి. x/2 ఇక్కడ 2 సైన్ స్క్వేర్ తీటా బై 2, 2 కాస్ స్క్వేర్ తీటా బై 2. నౌ tan అంటే సైన్ తీటా బై 2 కాస్ తీటా బై 2 అంటే tan తీటా బై 2 వస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 4/7 ఉంది, ఇక్కడ 18/7 ఉంది. సో మనము ఈ సైన్ పవర్ 4/7 బై కాస్ పవర్ 4/7 చేస్తే tan పవర్ 4/7 వస్తుంది. సో ఇక్కడ కాస్ పవర్ 18/7 ఉంది, 4/7 పక్కకు తీసుకుంటే ఏముంటుంది, 14/7 ఉంటుంది. ఓకే, 14/7 ఇస్ నథింగ్ బట్ 2. సో కాస్ స్క్వేర్ ఉంటుంది, 1/cos స్క్వేర్. సో 1/cos స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు, సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2 ఇంటూ డిఎక్స్. ఓకే, కొంచెం అర్థం చేసుకుంటే వెరీ ఈజీ ఇవి లాజికల్గా. నెక్స్ట్ నా ఇక్కడ మనము టీ సబ్స్టిట్యూషన్ యూస్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడ tan x ఉంది, దాని యొక్క డిఫరెన్షియేషన్ పక్కన ఉంది కాబట్టి. సో లెట్ tan x బై 2ని టీ అనుకుందాం. ఓకే, డిఫరెన్షియేషన్ చేస్తే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ బై 2 డిఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, dt అవుతుంది. ఓకే, ఇక్కడ రాసుకుందాం 1/2 ఇంటిగ్రల్ టీ పవర్ 4/7 ఇంటూ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే dt. ఇలా రాసాం. నా 1/2 అలాగే ఉంటుంది. ఇక్కడ ఇంటిగ్రల్ x పవర్ n అంటే x పవర్ n+1 బై n+1 అంటే t పవర్ 4/7 ప్లస్ 1 అంటే 11/7 బై 11/7 ఉంటుంది ప్లస్ c. సో 11/7 పైకి వస్తే 7/11 అవుతుంది, అంటే 7/11. ఓకే, 7/11 t పవర్. ఓకే, సో t పవర్ 11/7. ఓకే, t పవర్ 11/7 ఉంటుంది. సో మనకు ఫైనల్గా ఏమొస్తుందంటే ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఇంకొకసారి ఏం చేసుకోవచ్చు మనం. ఓకే, ఇక్కడ చూడండి tan x/2ని t తీసుకున్నాం, ఈ 2 ఇక్కడికి మల్టిప్లై అవుతుంది. ఓకే, సో 2t వస్తుంది ఇక్కడ. సో 2 ఇంకొక 2 ఉంటుంది, 2 dt. ఎందుకంటే ఇక్కడ చూడండి tan x అనేది 2t వాల్యూ. ఓకే, tan x వాల్యూ ఎంత ఇక్కడ 2t. సో ఈ 2 అనేది ఇక్కడ కూడా మల్టిప్లై అవుతుంది కాబట్టి ఈ 2 క్యాన్సల్. సో ఈ 2 లేదు. సో 7/11 tan పవర్ 11/7 ప్లస్ c. సో ఇక్కడ చూసుకోండి ఆప్షన్ 7/11, t అంటే ఏంటి, tan x/2 11/7 ఉండాలి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అనేవి అన్నీ ఈజీనే, ఏమంటే కొంచెం లాజికల్గా మీరు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుంటే వెరీ ఈజీ. నెక్స్ట్ sin cube x ప్లస్ cos cube x బై sin square x ప్లస్ cos square x, sin square x ఇంటూ cos square x dx. ఓకే, సో ఈ క్వశ్చన్ని కూడా మనం ఓకే ఇలా డినామినేటర్లో ఒక టర్మ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే న్యూమరేటర్ని డినామినేటర్ సపరేట్గా డివైడ్ చేసుకోండి. సో sin cube x డివైడెడ్ బై sin square x cos square x dx ప్లస్ ఇంటిగ్రల్ cos cube x డివైడెడ్ బై sin square x cos square x ఓకే dx ఇలా డివైడ్ చేసుకున్నాం. సో ఇక్కడ స్క్వేర్, ఇక్కడ క్యూబ్లో 2 పోతే sin x ఉంటుంది. ఇంటిగ్రల్ sin x బై cos square x ప్లస్ ఇంటిగ్రల్ ఇక్కడ కూడా cos స్క్వేర్ క్యాన్సిల్ అవుతే పైన ఒక కాస్ ఉంటుంది బై sin square x dx. ఓకే, ఇక్కడ dx. నౌ ఇంటిగ్రల్ sin x బై cos x అంటే tan x వస్తుంది. ఇక్కడ sin x బై cos x పోతే ఇంకొక cos x ఉంది, అంటే 1/cos x అంటే secant x. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కూడా రాస్తాం అలాగే సేమ్. సో cos x బై sin x అంటే cot x
ఇంటూ 1 బై సైన్ ఎక్స్ అంటే కొసీకెంట్ ఎక్స్. ఓకే, ఇలా రాసుకున్నాం, మొత్తం ఈ విధంగా రాసుకున్నాం. నా ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ టాన్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ అంటే సీకెంట్ ఎక్స్ వస్తుంది. ఓకేనా, ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ సీకెంట్ ఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్ అంటే మైనస్ కొసీకెంట్ ఎక్స్. ఇవి స్టాండర్డ్ ఇంటిగ్రల్ ఫార్ములాస్. సో డైరెక్ట్ మన ఆన్సర్ ఏమొస్తుందంటే సీకెంట్ ఎక్స్ మైనస్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ మనం జస్ట్ ఏం చేస్తామంటే జస్ట్ ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేద్దాం. ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, ఇక్కడ కూడా పైన కూడా మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది. సో స్ప్లిట్ చేసుకుందాం. ఎలా స్ప్లిట్ చేస్తామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2x డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డిఎక్స్. సపరేట్గా ఇంటిగ్రల్ తీసుకున్నాం. ఓకే, ఇలా తీసుకున్నాం. నా ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అవుతాయి, 1/x ఉంటుంది. ఇంటిగ్రల్ 1/x అంటే లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ ఇక్కడ కూడా ఎక్స్ క్యాన్సిల్ అయితే ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ 1, 2 కామన్ తీసుకుందాం, 1/x స్క్వేర్ ప్లస్ 1. ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ tan ఇన్వర్స్ x ప్లస్ c. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, 2 log mod x ప్లస్ 2 tan ఇన్వర్స్ x ప్లస్ c. సో ఆప్షన్ సి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్ రూట్ k ఇంటిగ్రల్ సైన్ రూట్ ఆఫ్ k dk ఆన్ 0, ఇన్ఫినిటీ అని ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్లో మనం ఎలా చేయొచ్చు అంటే ఓకే, డైరెక్ట్గా మనకు సింగిల్ వాల్యూనే ఉంది కాబట్టి ఓకే, సో ఇక్కడ మనం రూట్ కేని టీ అని తీసుకున్నాం, లేదా k ఈక్వల్ టు టీ స్క్వేర్ అని తీసుకున్నాం, k టీ స్క్వేర్. సో టీ ఏమవుతుంది, రూట్ k అవుతుంది. ఓకే, రూట్ k అవుతుంది. సో డిఫరెన్షియేషన్ చేస్తే ఇక్కడ డిఫరెన్షియేషన్ చేస్తే దీనికి ఏమొస్తుందంటే dk ఈక్వల్ టు 2t dt అవుతుంది. dk ఈక్వల్స్ టు 2t dt అవుతుంది. సో ఇప్పుడు చూడండి, నౌ ఇంటిగ్రల్ ఓకే, సో ఇంటిగ్రల్ సైన్, సో రూట్ కే అంటే ఏంటి, సైన్ టీ. ఓకే, నౌ dk అంటే 2t dt. సో 2 బయటికి తీసుకుందాం, 2 బయటికి తీసుకుంటే ఇంటిగ్రల్ ఏముంటుంది, t sin t dt ఉంటుంది, t sin t dt. సో ఇక్కడ ఓన్లీ sin t ఉంటే మనం మైనస్ కాస్ t రాస్తాం, t కూడా ఎక్స్ట్రాగా ఉంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే బై పార్ట్స్ మెథడ్ యూస్ చేయాలి. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అని సబ్స్టిట్యూషన్ మెథడ్ అవన్నీ చెప్పాం, ఇది బై పార్ట్స్ మెథడ్. ఈ మెథడ్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఇంటిగ్రల్ uv dx ఉన్నప్పుడు uv dx ఏం చేస్తామంటే ఇటు అలాగే రాసుకోండి, u రాసుకోవాలి. u అంటే ఏంటి, t. ఇంటిగ్రల్ v dx, సో దీన్ని uv అనుకుందాం. ఓకే, సో uv కూడా మనం ఎలా తీసుకుంటాం, ఐలేట్ మెథడ్లో తీసుకుంటాం. ఐలేట్ అంటే i అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, ఇది ఆర్డర్, ఈ ఆర్డర్లో యూవీని తీసుకోవాలి. సో ఫస్ట్ i అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ, తర్వాత లాగరిథమిక్ ఫంక్షన్, తర్వాత ఆల్జీబ్రైక్ ఫంక్షన్, ట్రిగ్నామెట్రిక్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఇక్కడ t అనేది ఆల్జీబ్రైక్, సో అదే ఫస్ట్ u అని తీసుకుంటాం. ట్రిగ్నామెట్రీ పక్కన ఉంది కాబట్టి ఇది v. ఓకేనా, uv. ఇది మార్చి ఇచ్చిన ఆర్డర్ మనం ఇలాగే తీసుకోవాలి. సో ఇక్కడ u ఇంటిగ్రల్ v dx ఇంటిగ్రల్ sin x dx మైనస్ ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx, ఇది ఫార్ములా. ఓకే, నౌ 2 ఇంటూ t అలాగే రాస్తాం. ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ కాస్ x, ఓకే, మైనస్ ఓకే sin t ఉంది కాబట్టి కాస్ t. ఓకే, మైనస్ కాస్ t మైనస్ d బై dx ఆఫ్ t అంటే 1 వస్తుంది. ఓకే, ఇంటిగ్రల్ d బై dx ఆఫ్ t అంటే 1 ఇంటూ ఇంటిగ్రల్ sin t అంటే మైనస్ కాస్ t dx. నౌ dt వస్తుంది ఇక్కడ dt. నౌ ఇంటిగ్రల్ 2 ఇంటూ మైనస్ బయటికి తీసుకుందాం, 2t కాస్ t ఉంది, మైనస్ 2t కాస్ t. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఇంటిగ్రల్ కాస్ x అంటే sin x, ఓకే, sin t ప్లస్ c వస్తుంది. సో ఈ 2 మనం లోపలికి మల్టిప్లై చేసుకోవచ్చు, లేదా ఇలాగే రాసుకుందాం. సో మైనస్ 2 ఇంటూ కాస్ t ప్లస్ sin t, ఓకే, లేదా sin t మైనస్ కాస్ t. t అంటే ఏంటి, రూట్ k. సో ఏం రాసుకోవచ్చు, సైన్ రూట్ k, ఓకే, మైనస్ కాస్ రూట్ k. ఓకే, సో ఏ ఆప్షన్ వస్తుంది, మైనస్ కాస్ రూట్ సైన్ రూట్ k మైనస్ k ఇంటూ కాస్ రూట్ k. సో ఆప్షన్ డి. ఓకే, 2 ఇంటూ సైన్ రూట్ k మైనస్
k ఇంటూ కాస్ రూట్ కి. సో ఇక్కడ t ఉంది కాబట్టి 2 ఇంటూ కాస్ రూట్ కి. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇది బై పార్ట్స్ మెథడ్, ఈ ఫార్ములా గుర్తుండదు. నో నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ క్యూబ్ ఎక్స్. ఓకే, నో ఈ క్వశ్చన్ కూడా వెరీ ఈజీ. దీన్ని ఎలా సింప్లిఫై చేయొచ్చు అంటే సైన్ క్యూబ్ ఎక్స్ రాద్దాం, కాస్ క్యూబ్ ఎక్స్ని ఏం చేద్దాం అంటే మనం కాస్ ఎక్స్ రాసుకొని కాస్ స్క్వేర్ ఎక్స్ రాద్దాం డిఎక్స్. నో ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ రాసాం, సో కాస్ ఎక్స్ రాసుకున్నాం. నో కాస్ స్క్వేర్ ఎక్స్ని ఏం చేస్తాం అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాస్తున్నాం, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ ఇంటిగ్రల్ సైన్ క్యూబ్ ఎక్స్ రాసాం, ఓకే కాస్ ఎక్స్ రాసుకున్నాం, ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే కాస్ స్క్వేర్ ఎక్స్. సో మళ్ళీ అది అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేద్దామంటే మనం సో ఇక్కడ మనం టీ సబ్స్టిట్యూషన్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, అన్ని సైన్లో కాస్ట్లో ఉంది కాబట్టి సో సైన్ ఎక్స్ని టీ అని తీసుకోండి. లెట్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు టీ. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది, కాస్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూస్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంటిగ్రల్, సో సైన్ ఎక్స్ని టీ అనుకున్నాం, ఇక్కడ సైన్ క్యూబ్ ఉంది కాబట్టి టీ క్యూబ్ ఇంటూ, సో ఈ కాస్ ఎక్స్ డిఎక్స్ అనేది డిటీ అవుతుంది, అది వదిలేయండి. నెక్స్ట్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే టీ స్క్వేర్ ఇంటూ డిటీ. డిటీ ఎందుకు రాసాం, కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ డిటీ రాసుకున్నాం. నో ఇంటిగ్రల్ టీ క్యూబ్ ఇంటూ 1 అంటే టీ క్యూబ్ మైనస్ టీ క్యూబ్ ఇంటూ టీ స్క్వేర్ అంటే టీ పవర్ 5 ఇంటూ డిటీ. ఇంతకుముందు సేమ్ ప్రాబ్లం చేసాం. ఇంటిగ్రల్ టీ క్యూబ్ అంటే టీ పవర్ 4/4, ఓకే టీ పవర్ 5 అంటే టీ పవర్ 6/6, టీ పవర్ 4/4 మైనస్ టీ పవర్ 6/6. సో టీ ఈజ్ నథింగ్ బట్ సైన్ ఎక్స్. సో ఆప్షన్ టీ ఈజ్ కరెక్ట్. ఓకే అంతే, చూడండి ఇక్కడ టీ ప్లేస్లో సైన్ ఎక్స్ రాసుకుంటే సైన్ పవర్ 4x/4 సైన్ పవర్ 6x/6. వెరీ ఈజీ అండ్ సింపుల్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ మనం బై పార్ట్స్ మెథడ్ చేసాం. ఓకే, సో అలాగే ఇంకొక మెథడ్ ఏం యూస్ చేసాం, మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసాం. ఇప్పుడు మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ చెప్పబోతున్నాం. సో ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ కూడా చాలా ఈజీ. ఇక్కడ ప్లస్ రావాలి, ప్లస్ మిస్ అయింది. ఓకే, ఇక్కడ ప్లస్ 13x ప్లస్ 43. సో ఈ క్వశ్చన్లో మనం ఏం చేస్తాం చూడండి ఇక్కడ, సో 13x ప్లస్ 43 ఈక్వల్ టు, సో ఇవి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే a ఇంటూ ఎక్స్ ప్లస్ 6 ప్లస్ b ఇంటూ 2x ప్లస్ 6 అవుతుంది. అంటే ఈ న్యూమరేటర్ డినామినేటర్ కామన్ ఈక్వల్ అవుతాయి. సో ఇక్కడ నుంచి మనము ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కొని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ చేయాలంట. ఓకే, సో ఇది మనకు రీసెంట్గా వచ్చినటువంటి క్వశ్చన్. ఇదే మోడల్లో మనకు తెలంగాణ ఎంసెట్లో కూడా ఉన్నాయి. పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ యూస్ చేస్తాం. నౌ ఇక్కడ మీరు ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలంటే, సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, -6 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు -6 పుట్ చేయండి ఇక్కడ. సో పుట్ ఎక్స్ ఈక్వల్ టు -6 బోత్ సైడ్స్. సో ఇక్కడ -6 రాస్తే 13 6 -78 ప్లస్ 43 ఈక్వల్స్ టు, ఇక్కడ -6 రాస్తే ఇది మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, b ఇంటూ -6 ఇంటూ 2 అంటే -12. ఓకే -12. ఓకే, ఇక్కడ మనకు 5 రావాలి, కరెక్ట్ ఇది 5. సో 2x ప్లస్ 5 ఇది నాట్ 6. ఇక్కడ మనం రాసుకునేటప్పుడు 6 రాసుకున్నాం. ఓకే, ఫస్ట్లో x ప్లస్ 6 తర్వాత 2x ప్లస్ 5, ఇట్ ఈస్ 5. నౌ 2 ఇంటూ -6 అంటే -12, -12 ప్లస్ 5 అవుతుంది -7 అవుతుంది. ఓకే, నౌ 78లో 43 మైనస్ చేస్తే 7లో 4 పోతే 3, 8లో 3 పోతే 5, -35 ఈక్వల్స్ టు b ఇంటూ -7, -7 1 -7 5. సో ఇక్కడ నుంచి మనకు b వాల్యూ 5 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఏ వాల్యూ కనుక్కోవాలి. ఏ వాల్యూ కనుక్కోవాలంటే ఇక్కడ నుంచి చూడండి, bని 0 చేయాలి అప్పుడు. సో ఇక్కడ నుంచి x వాల్యూ ఏమవుతుంది, x ఈక్వల్ టు -5/2 అవుతుంది. x ఈక్వల్ టు -5/2. సో -5/2 అనేది మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం ఇక్కడ. సో బోత్ సైడ్స్ సబ్స్టిట్యూట్ చేసి ఏమొస్తుంది, 13 ఇంటూ -5/2 ప్లస్ 43 ఈక్వల్ టు a ఇంటూ -5/2 ప్లస్ 6. ఇక్కడ రాస్తే b ప్లేస్లో 0 అవుతుంది కాబట్టి అవసరం లేదు. సో -13 5 65 ప్లస్ 2 ఇక్కడ మల్టిప్లై చేస్తే 43 ఇంటూ 2 86/2 అవుతుంది ఈక్వల్ టు, ఇక్కడ కూడా 6 to 12 -5 7/2. సో a ఇంటూ 7/2 అవుతుంది. ఇటు క్యాన్సిల్ చేస్తాం. 86లో 65 పోతే ఏముంటుంది, 21 -21 ఈక్వల్స్ టు 7a. ఓకే -7a అంతేనా, 7a జస్ట్ ఇక్కడ ప్లస్ 21. ఇంకా 86 బిగ్ నెంబర్ కాబట్టి 21. సో ఏ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ నుంచి 3 1 3 7, సో 7 1 7 3. ఏ వాల్యూ ఇస్ 3. నా మనకు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కావాలి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే a స్క్వేర్ 3 3 9 ప్లస్ b స్క్వేర్ 25.
9 + 25 into 34. Option C is correct. Okay. Same method problem ఇక్కడ కూడా వచ్చింది తెలంగాణ ఎంసెట్లో సేమ్. ఓకేనా, అన్ని మోడల్స్ సేమ్గా రిపీట్ అవుతున్నాయి. ఇది కూడా తెలంగాణ ఎంసెట్లో వచ్చినటువంటి క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా రాసుకుంటాం చూడండి, సేమ్ ప్రాసెస్. సో x² మైనస్, ఓకే, సో x² - 3x + 2 రాద్దాం. ఇక్కడ మనకు ఎల్సిఎం ఏమవుతుందంటే, ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి x - 4 × x - 3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ x - 3, ఇక్కడ x - 3 హోల్ స్క్వేర్ ఉంది. ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో అదే ఎల్సిఎంలా తీసుకుంటాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, a ఇంటూ, ఇక్కడ ఎల్సిఎం ఏంటి, x - 4 × x - 3 హోల్ స్క్వేర్. ఇక్కడ x - 4 ఉంది కాబట్టి ఏ టర్మ్ లేదో ఆ టర్మ్తో మల్టిప్లై చేస్తాం. అంటే x - 3 లేదు కాబట్టి ఆ టర్మ్తో మల్టిప్లై, ప్లస్ b ఇంటూ, ఇక్కడ x - 3 ఉంది, ఒకసారి ఉంది కానీ మనకు ఎల్సిఎం ఏం రావాలి, x - 4 ఇది లేదు, x - 3 ఒకటే ఉంది కాబట్టి ఇంకొక x - 3 రావాలి, ప్లస్ c ఇంటూ, ఇక్కడ x - 3 హోల్ స్క్వేర్ ఉంది, ఏం తక్కువ ఉంది ఇక్కడ, x - 4, ఈ వాల్యూ రాసుకున్నాం. నౌ ఇక్కడ నుంచి మీరు ఒకసారి ఏని 0 చేసుకోండి. ఏ 0 చేయాలంటే x వాల్యూ 3 రాసుకోండి. పుట్ x = 3 ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ x = 4 రాస్తే c వాల్యూ వస్తుంది. నెక్స్ట్ x = ఏదైనా ఒక వాల్యూ 1 కానీ 2 కానీ ఏదో తీసుకుంటే b వాల్యూ కూడా వస్తుంది. ఓకే, ఆ ఏ బి సిని మీరు ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఏ ఆప్షన్ వస్తుందో మీకు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అనేది రాయండి. నెక్స్ట్ ఇది మన ఫైనల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కూడా సేమ్ మెథడ్, ఇందులో కూడా ఏబిసిడి కనుక్కొని అన్నింటిని యాడ్ చేయాలంటే. సో టోటల్గా మనకు ఇంటిగ్రేషన్ అనే చాప్టర్ మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ అన్ని మెథడ్స్, ఇంపార్టెంట్ మెథడ్స్ అని డిస్కస్ చేసాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే మోస్ట్ రిపీటింగ్ ఉన్నాయో అలాగే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని ఇక్కడ డిస్కస్ చేసాం. ఓకేనా, సో ఈ క్లాస్ నోట్స్ అనేది మీకు మన టెలిగ్రామ్ ఛానల్ మ్యాథ్స్ మ్యాగ్నెట్ అనే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం వీడియో అయిపోయిన తర్వాత. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే, మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే, ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళందరి దగ్గర వరకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.